ప్రజా వైద్యము ప్రజల హక్కు అనే ఒక నినాదంతో కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని నగరంలో కానీ నియోజకవర్గాల్లో కానీ దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడానికి ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవానికి కూడా విద్యను చేరువ చేసి వైద్యాన్ని చేరువ చేసి జగనన్న వాళ్ళ గుండెల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఈరోజు మనం చూసుకుంటే వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు సంస్థకు అప్పగించి ఈరోజు చేతులు దులుపుకొని పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు ద్రోహం చేసే చర్యను చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు. అది వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేట్ కళాశాలను నిర్వహిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు ఎంతగానో ఉపయోగం ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాల వారు వైద్య విద్యను చదివి ఒక ఉన్నత స్థానంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా కోటి సంతకాల సేకరణలో అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు.